బాక్స్ లో ఏపీ సీఎం జగన్ ఓట్ హక్కు వినియోగించుకుంటున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాము. ఇది కడప జిల్లా భాకరాపురంలోని ఒక పోలింగ్ కేంద్రం. అక్కడికి వచ్చిన ఓటర్లందరికీ కూడా అభివాదం చేసుకుంటూ ఆయన ముందుకు వెళ్ళి పోలింగ్ కేంద్రంలో తన ఓట్ హక్కుని వినియోగించుకున్నారు. ఫస్ట్ అవర్ లోనే ఏపీ ముఖ్యమంత్రి తన ఓట్ హక్కుని వినియోగించుకున్నారు. భాకరాపురంలో ఆ పోలింగ్ కేంద్రం దగ్గర ఓటర్ల బారులు కూడా మనకి బాగానే కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాదు అక్కడ చలో పందిళ్లు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఎండాకాలం నేపథ్యంలో ఓటర్లు చాలామంది ఎండకి భయపడి పోలింగ్ కేంద్రాలకి రావడానికి వెనకడుగు వేస్తారు కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా ఏర్పాట్లు చేశారు. మరోవైపు సీఎం సతీమణి భారతి కూడా మనకి దృశ్యాల్లో కనిపిస్తున్నారు. ఇద్దరు పోలింగ్ కేంద్రానికి వెళ్ళి తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత సిరా చుక్కని కూడా మీడియాకి చూపిస్తూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలి అన్న సందేశాన్ని ఇస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్, అలాగే ఆయన సతీమణి భారతి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన సతీమణితో కలిసి వచ్చి ఓటు వేశారు. వచ్చిన తర్వాత విజువల్స్ మనం చూస్తున్నాం. తన సిరాచుక్కుతున్న వేలిని కూడా అందరికీ చూపిస్తున్నారు, ప్రజలకు అభివాదం చేస్తున్నారు. సో నేను నా వంతు బాధ్యతగా నేను ఓటేశాను, మీరందరూ ఓటేయండి అంటూ సైలెంట్గా పిలుపునిస్తున్నారు ఏపీ సీఎం. అని సతీమణితో వచ్చి కడప జిల్లాలోని భాకరాపురంలోని ఒక పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. టైం 7:44 అవుతుంది. ఇలా అభ్యర్థులు, ప్రధాన నాయకులు, సెలబ్రిటీలు అందరూ వచ్చి మొదటి గంటలోనే ఓటు వేసి వెళ్ళడం మనం చూస్తున్నాం. అండ్ జగన్మోహన్ రెడ్డి ఓటు వేసి బయటకు వచ్చిన తర్వాత విజువల్ మనం చూస్తున్నాం. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు సీఎం జగన్. ఇక అలాగే రాష్ట్ర ప్రజలందరూ వినియోగించుకోవాలంటూ తను సైలెంట్గా మెసేజ్ ఇస్తున్నారు. ఏపీ ప్రజలు రికార్డు స్థాయిలో ఓట్లు వేయాలని అందరూ కోరుకుంటున్నారు. అది రాజకీయ నాయకులైనా సరే అండ్ ఎన్నికల కమిషన్ అయినా సరే, ప్రజలైనా సరే. సో ప్రజల్లో చైతన్యం రావాలంటూ అని కోరుకుంటున్నారు. అండ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ మేరకు చేసిన ఒక పోస్ట్ మనం చూస్తున్నాం టీవీ9 స్క్రీన్ మీద. నా అవ్వ తాతలందరూ, నా అక్క చెల్లెమ్మలందరూ, నా అన్నదమ్ములందరూ, నా రైతన్నలందరూ, నా యువతి యువకులందరూ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలందరూ అందరూ కదిలిరండి, తప్పకుండా ఓటు వేయండి అంటూ 6:50 వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఎక్స్ ఖాతా వేదికగా చేసిన పోస్ట్ని మనం చూస్తున్నాం. 6:50 ట్వీట్ చేశారు అండ్ 7:40 ఓటు వేశారు. ఈ పరంగా ఆయన పిలుపునిస్తున్నారు, అందరూ రావాలి, కదిలిరండి, తప్పకుండా ఓటు వేయండి అని. ఓటు వేసిన తర్వాత కూడా విజువల్స్లో ఆయన సైలెంట్గా పిలుపునిస్తున్నారు, అందరూ రండి ఓటేయండి అని. జగన్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఓటేశారు కడప జిల్లా భాకరాపురంలోని ఆ పోలింగ్ కేంద్రంలో. ఓటేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్న విజువల్ మనం చూస్తున్నాం. ప్రజలందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్నారు. ఇది పులివెందులలోని భాకరాపురం పోలింగ్ కేంద్రం. ఆయన అంతకుముందు 6:50 చేసిన పోస్ట్ని మనం చూస్తున్నాం. నా అవ్వతాతలందరూ, నా అక్క చెల్లెమ్మలందరూ, నా అన్నదమ్ములందరూ, నా రైతన్నలందరూ, నా యువతి యువకులందరూ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలందరూ అందరూ కదిలిరండి, తప్పకుండా ఓటు వేయండి అంటూ 6:50 తను చేసిన పోస్ట్ని మనం చూస్తున్నాం. ఆ తర్వాత 7:40 తను వేసిన ఓటు, దానికి సంబంధించిన విజువల్ని మనం చూస్తున్నాం. రైట్ సైడ్ బాక్స్ లో మనం చంద్రబాబుని చూస్తున్నాము. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆయన తన పోలింగ్ కేంద్రానికి వెళ్లిన దృశ్యాల్ని మనం చూస్తున్నాము. ఆ పోలింగ్ కేంద్రంలో కూడా భారీ సంఖ్యలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎదురు చూస్తున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాము. మనం ముందుగా అనుకున్నట్టుగా రాజకీయ ప్రముఖులు, అభ్యర్థులు, అలాగే సినీ ప్రముఖులు అందరూ కూడా ఫస్ట్ అవర్లోనే ఓటు హక్కు వినియోగించుకోవడానికి ముందుగా వెళ్ళి అందరినీ పోలింగ్ కేంద్రాలకి చేరుకోవడానికి ఆదర్శంగా వాళ్ళు నిలుస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఉండవల్లిలోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా వెళ్లిన దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడపలోని పులివెందులలోని భాకరాపురం పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన తర్వాత తిరిగి వెళ్తున్న దృశ్యం మనం చూస్తున్నాం. ప్రజలందరికీ అభివాదం చేస్తూ ఆయన వెళ్తున్నారు. మీరు టీవీ9 స్క్రీన్ మీద ఫోటోలు కూడా మీరు చూస్తున్నారు. ప్రముఖ నాయకులందరితో పాటు మీ ఫోటోలు కూడా టీవీ9 స్క్రీన్ మీద కనిపించాలి అనంటే మీరు చేయాల్సిన పని అదే. నేను ఓటు వేశానని గర్వంగా ఆ సిరా చుక్క ఉన్న వేలిని సెల్ఫీ తీసి
అలా మీ ఫ్రెండ్స్తో సహా అయినా సరే TV9 వాట్సాప్ చేయండి. ఇలా TV9 స్క్రీన్ మీద ప్రముఖ నాయకుల అభ్యర్థులందరితో కలిసి మీ ఫోటోలు చూడండి. ఎస్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ ఆయన సతీమణి భారతి కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు, తమ బాధ్యత నెరవేర్చారు. బయటకు వచ్చిన తర్వాత ప్రజలందరికీ అభివాదం చేస్తూ వెళ్తున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని, భారతిని మనం చూస్తున్నాం. రైట్, ఒక్కసారి TV9 స్క్రీన్ మీద మనం ఎడం పక్కకి చూస్తే లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ మోస్ట్ బాక్స్లో మనకి బాధ్యత గల ఓటర్లందరూ కనిపిస్తూ ఉన్నారు. తమ ఓటు హక్కుని వినియోగించుకుని TV9 పిలుపు మేరకు వాళ్ళు సెల్ఫీలు దిగి TV9 నంబర్కి, TV9 డిస్ప్లే చేసిన ఆ నంబర్కి తమ సెల్ఫీస్ని పంపిస్తున్నారు. బాధ్యత గల ఓటర్లందరికీ కూడా TV9 సెల్యూట్ చేస్తోంది. మీరు నిజంగా మీ బాధ్యతను నిర్వర్తించడంతో పాటుగా ఇప్పుడు మీ సెల్ఫీల్ని ప్రపంచానికి చూపించడంతో అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. తమ బాధ్యతని గుర్తెరగకుండా ఇంకా ఓటు హక్కు వినియోగించుకోవాలా లేదా అనే మీమాంసలో ఉన్న వాళ్ళందరికీ కూడా కనీసం ఎప్పుడైనా చైతన్యం రావాల్సిన సందర్భం. Which would lead to a brighter future. What should the voters vote for? That this is like the issues. What are the issues? That's exactly what I'm saying. We have seen the governance the past 5 years, and if this governance is to continue for their better good, then vote for that governance. And national issues, sir. National issues. Come on, sir. పులివెందులలోని భాకరాపురం పోలింగ్ కేంద్రంలో ఓటు వేసి వచ్చిన తర్వాత తిరిగి వెళ్తూ ప్రజలందరికీ అభివాదం చేస్తూ వెళ్ళిపోయారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈ మేరకు 2 మాటలు మాట్లాడారు. మెరుగైన ప్రభుత్వం కోసం అందరూ ఓటేయండి అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఆయన తన కుటుంబ సభ్యులు సతీమణి భారత్తో పాటు వచ్చి తన ఓటు హక్కు వినియోగించుకోవడం మనం చూస్తున్నాం. సో ఇక బయటకు వెళ్తూ ప్రజలందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోండి. ఒక మెరుగైన ప్రభుత్వం కోసం తమ ఓటు ఎంతో అవసరం. సో అందరూ బాధ్యతగా ఓటు వేయండి అంటూ పిలుపునిచ్చారు. ఆ మేరకు అంతకుముందే ఒక